అంటే ఈ ఆర్యూపీల గురించి కానీ దీని గురించి కానీ అసలు అవగాహన ఉందో లేదో అనే మాకు డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లో ఉంటూ ఫస్ట్ ఆయన పని చేయాలి అనుకున్నది మెయిన్గా ఈ మల్కాజ్గిరి ప్రాంతం అంతా కూడా ఈ రైల్వే దిగ్బంధంలో ఉంది. దీన్ని మనం తొలగించుకొని ప్రజలకు అందరికీ కూడా మనం వీళ్ళందరినీ కూడా దీని నుంచి రిలీజ్ చేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ముందుకెళ్తూ ప్రతి ఒక్క రైల్వే మేనేజర్స్ వాళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి దగ్గర రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నిన్న వాళ్ళు అన్నారు, సరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని. ఫండ్ ఎవరిది అనేది ముఖ్యం కాదు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు పనిచేస్తున్నారు, వాటికి ఉన్న అడ్డంకులు అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసీస్ ఏవైతే అవసరం ఉన్నాయో వాటికి ఎవరైనా వాళ్ళు ఎవరైనా వెళ్ళారా వాళ్ళ పార్టీ నుంచి. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఏవైతే ఎన్ఓసీస్ అవసరం ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ నుంచి అవన్నీ తీసుకురావడం జరుగుతుంది. మరియు ఇంకా ఏవైతే ఈ ఆర్యూపీస్కి అవసరం ఉంటాయో మరి ఆయన లెవెల్లో ఆయన పనిచేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ బీజేపీ నాయకులు అందరూ కూడా అదంతా కనిపించట్లేదు. మరి వాళ్ళు అంటే కళ్ళు మూసుకున్నారా లేకపోతే చూడాలనుకోవట్లేదా నాకు అర్థమైతలేదు. మరి రోజు ఆయన ప్రజల్లో ఉంటూ ఇంత పని చేస్తుంటే అలా అనడానికి నోరు ఎలా వచ్చిందో నాకు అర్థమైతలేదు. పని చేయని వాళ్ళని అనండి మేము ఒప్పుకుంటాం, కానీ ఒక వ్యక్తి అంత కష్టపడి పనిచేసినప్పుడు మీరు మెచ్చుకోకున్నా సరే కానీ అట్లా మాట్లాడడం, ఒక ఎమ్మెల్యేని అట్లా మాట్లాడడం అది సరికాదు. మీరు అందరూ కూడా అది వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరం కూడా మేము ప్రతినిత్యం ప్రజల్లో ఉంటున్నాము, ప్రజల కోసం పనిచేస్తున్నాము. మేము పని చేయనాడు మమ్మల్ని ప్రశ్నించండి, మేము సమాధానం ఇస్తాం. అంతేగాని పని చేసినాక కూడా మమ్మల్ని మాటలు ఇట్లా అంటే మాత్రం మేము చూసి ఊరుకోము. మేము ఖచ్చితంగా దీనికి మేము కూడా ఎక్కడి వరకు అయితే అక్కడికి తెగిస్తాము. ఇంకా కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే క్రిస్మస్కి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మొత్తం 130 చర్చిలకి 30,000 వచ్చాయి. మరి ఇది అసలు అంటే మేము అపోజిషన్లో ఉన్నాం, అయినా కానీ అన్ని చర్చెస్కి ఎలా వచ్చింది ఫండ్? అదంతా కూడా మా ఎమ్మెల్యే గారి కృషి. అంటే మేము అపోజిషన్లో ఉన్నా కానీ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఏదైతే ప్రజలకు అందాలో అది అందే విధంగా పనిచేస్తున్నారు. ఆయన అంటే అపోజిషన్లో ఉన్న మనకి ఎందుకులే అని వదిలేయకుండా ఖచ్చితంగా ప్రజలకు అందాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇప్పుడు ముఖ్యమంత్రి గారి నుంచి తీసుకుంటే ప్రతి ఒక్క మినిస్టర్ని గారిని కలుస్తున్నారు. అందరినీ కలుసుకుంటూ కింద లెవెల్ ఆఫీషియల్స్ వాళ్ళందరినీ కూడా కలుసుకుంటూ ఆ పనులన్నీ కూడా జరిగే విధంగా పనిచేస్తున్నారు. మీరు అవన్నీ కూడా చూడండి, చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని మాట్లాడండి. అంతేగాని ఏది నోటికి వస్తే అది మాట్లాడకండి. ఇది ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మీదట మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని మాకు ఏమన్నా అంటే మాత్రం మేము అందరం కూడా ఏమి ఊరుకోము. ఖచ్చితంగా మేము ఇలానే సమాధానం ఇస్తాం. ఎక్కడి వరకు అయితే అక్కడికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ.